అవుతుంది క్షేత్రస్థాయిలో. కాబట్టి ఈ సంవత్సరం ఏదైతే 2026 సంవత్సరం అంతా కూడా ఎన్నికల సంవత్సరం. ముందు 2000 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తాయి, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వస్తాయి. ఈ ఎన్నికలన్నింటిలో కూడా జనసేన బలోపేతం కావాలి అని అంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళు పనిచేస్తేనే. ఈ పదవులు వచ్చినటువంటి వాళ్ళు పనిచేయాలి, ఎమ్మెల్యేలు పనిచేయాలి. మొన్న 9 మంది ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఎవరైతే వాళ్ళ మీద క్యారెక్టర్ సరిగ్గా లేదు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని సర్వేలో వచ్చినటువంటి అంశం వాళ్ళతో మాట్లాడాడు. మీరు ప్రజలు ఆమోదించేటువంటి విధంగా పనిచేయాలి, లేకపోతే కుదరదు, ఇట్లయితేనే లేదనేటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సరైన ట్రాక్ లో జనసేన పార్టీ కొంత బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిదే, దీన్ని కొనసాగించాలి. హడావుడి చేసేసి అలా చేసేసి వెళ్ళిపోవటం అనేది, వాళ్ళు అలా చేస్తే వాళ్ళే అసంతృప్తి చెందుతారు. అందుకనే మీరు ఒక అంశం గమనించండి, దీంట్లోనే మీరు రంగానాడుకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కి మెజారిటీ ప్రజలు కాపులు సపోర్ట్ చేశారో ఆ కాపుల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి అనేది ఈ సంవత్సరం 9 నెలల కాలంలో మరింత పెరిగింది. కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటున్నాడు, 15 ఏళ్ళు కలిసి ఉంటా ఉంటున్నాడు. మరి మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న కదా వాళ్ళు కోరుకున్నదే. మరి ఈ విషయంలో అసలు కాపుల పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద ఇట్లా కాకుండా మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రభావం ఉండేటువంటి విధంగా కావాలి అనేటువంటి దాని మీద ఆలోచనలు ఉంటాయి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసైతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇదే సునీల్ కుమార్ తో కాపులు అదే విధంగా దళితులు కలిస్తే మందే రాజ్యాధికారం అనే మాట్లాడేటువంటి మాటలు కూడా సునీల్ కుమార్ మాట్లాడాడు. అది కూడా నాకు తెలిసి ఒక రకంగా పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి విధంగా రాజకీయంగా చేసినటువంటి ప్రకటనలుగానే భావిస్తే దాని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఉండొచ్చు అని కూడా నా అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ స్థాయి అధికారి, ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేసేంత పరిస్థితులు ఆయన ఉంటాడా? ఎందుకంటే రేపో పాపో రిటైర్ అయిన తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. ఆయన కూడా ఎమ్మెల్యే ఎంపీ కూడా పోటీ చేస్తాడు. రాజకీయాలు ఏమి ఆయనకే వద్దండి కదా. ఆయనకి కూడా అంబేద్కర్ ఇండియన్ మిషన్ అనేటువంటి ఒక దళిత సంస్థ ఉంది, 10 లక్షల సభ్యత్వాలు ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకుని ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాంటి ఆయన స్టేట్మెంట్ వెనక జగన్ ఉన్నారని ఎలా అంటారు? నేను ఆయన ఆ విధంగా ఎయిమ్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. దళితుల సమస్యల మీద పని చేయడం మంచిది, అందరూ కూడా పని చేయాలి, ఆయన చేసేదాన్ని కరెక్టే. రేపొద్దున రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచనలతోనే ఈ దళిత కాపు కాంబినేషన్ అనేటువంటి వ్యాఖ్యలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ప్రకారంగా మాట్లాడాడు నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఆయన అనొచ్చు, నేను కాదండి. రంగానాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ప్రకారంగానే ఆశా కిరణ్ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఈ రంగానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనేటువంటిది నేను పరిశీలించిన ప్రకారంగా నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఇది కాకపోవచ్చు, అది వేరే అంశం. ఓకే మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఓకే, విజయ్ కిరణ్ గారు కంక్లూజన్ తీసుకుందాం. సో విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలో నిన్న 175 నియోజకవర్గాల్లో బాగా జరిగాయి.